ఏంటి? అంతా నువ్వు వేసిన స్కెచ్చే కదా? అమ్మవారిని అడ్డం పెట్టుకుని అందరినీ మీ ఇంటికి రప్పించుకున్నావు. స్కెచ్ నీదా నాదా? నీ స్కెచ్ గురించి మాట్లాడుతున్నాను. నేనేం స్కెచ్ చేశాను? ముక్కు పుడక దొంగతనం. నీకేమైనా మెంటలా? వాళ్ళెవరో దొంగలించడానికి వస్తే నా మీద నింద వేస్తావేంటి? చేయించింది ఖచ్చితంగా నువ్వే. నాకేం సంబంధం లేదు. సంబంధం ఉంది. ఎలా చెప్పగలుగుతున్నావు? దొంగతనం విషయం బయట పడగానే ఆ ఇద్దరు ఆడవాళ్లు భయంతో మొదటిగా నిన్నే చూడ్డం నేను చూశాను. ఆ సమయంలో నువ్వు కంగారు పడ్డావు, అది గమనించాను. వాళ్ళు నువ్వు వేసిన ప్లాన్ ని అమలు చేయడానికి వచ్చారు, అంతే కదా? పెద్ద దిగొచ్చిందండి డిటెక్టివ్ గారు. నోర్మోయ్! ఎందుకే ఇంకా దబాయిస్తావు? నా గురించి బయట పెట్టద్దు అన్నట్టు నువ్వు వాళ్ళ వైపు చూసినప్పుడే అసలు దొంగవి నువ్వేనని నాకు అర్థమైంది. ఇంకా ఈ జన్మకి నీకు బుద్ధి రాదా? నువ్వు ఎంత అదృష్టవంతురాలువంటే అమ్మవారిని పూజిస్తూ నేను కష్టాలు పడుతున్నాను, అమ్మవారిని మోసం చేస్తూ నువ్వు సుఖపడుతున్నావు. జాతకం రేసింగ్ లో ఉంటే అలాగే ఉంటుంది బంగారం. నా కుటుంబం నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్నా. మళ్ళీ నా వాళ్ల దగ్గరకు నేను చేరుకునే రోజులు తొందరలోనే వస్తాయి, చూస్తూ ఉండు. చూడకుండా నేనెక్కడికి పోతాను? అన్నీ చూస్తాను. ఇన్ని రోజులు నిన్ను క్షమించుకుంటూ భరించుకుంటూ వచ్చాను. ఈసారి నేను అడుగు పెట్టిన తర్వాత మొదట చేసే పని ఏంటంటే నిన్ను బయటికి గెంటడం.